కృపామయుడా నీకు వందనాలు. ఈరోజు ప్రత్యేకంగా అయ్యా ఉదయకాల ఆరాధనలో మేమందరం పాల్గొనే కృపను మీరిచ్చినందుకు వందనాలే. నీ మాట బలమైనదయ్యా. నీ వాక్కు శక్తి కలిగినదయ్యా. నీ మాటను మేమందరం కూడా ఆశ్రయిస్తూ ఈరోజు ప్రత్యేకంగా ఈ ఉదయకాల ఆరాధనలో కూడి ఉండగా నాయనా మీరు నాతో మాతో మీరు మాట్లాడి మమ్మలను బలపరచమని. నీ దాసుని జ్ఞానము పనికిరానిది. నీ దాసుడు అపవిత్రుడు. నీ రక్తముతో పవిత్రపరిచి మీరే మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. 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 దేవునికి స్తోత్రాలు. ఈరోజు ఈ వర్తమాన నాలుకిస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. ఆమెన్. చదవండి యోహాను సువార్త 20వ అధ్యాయం 25వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 25వ వచనం. కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని ప్రభువుని చూచితమని అతనితో చెప్పగా నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి ఆ వేలు ఆ మేకుల గుర్తులలో పెట్టి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పెను. మరణపు ఉరులు తెంచి చావుని పరిచయం చేసి మరణమును బంధించినటువంటి పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పునరుద్ధానుడైన తరువాత తన శిష్యుల యొద్దకు వస్తే అందరూ ఆశ్చర్యపోతారు. తరువాత ఆయన కార్యములను చూచి నమ్ముతారు. శిష్యులందరూ ఉంటారు, కానీ తోమా గారు మాత్రం ఉండరు. తోమా గారు ఉండనప్పుడు తరువాత ఆయన వచ్చిన తరువాత వాళ్ళందరూ చెబుతారు, మేము యేసు ప్రభువుని చూచాము, ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు, ఆయన సజీవుడయ్యాడు, ఆయన ఇక మృతులలో లేడని చెప్పినప్పుడు ఈయన అంటాడు, నేనైతే నమ్మను, నేను నమ్మను. చేతులలో మేకులు గుర్తును చూచి నా వ్రేలు గుర్తులలో పెట్టి నా చెయ్యి పక్కనుంచితే అప్పుడు గాయాలు నా చేతికి తగిలితే అప్పుడు నమ్ముతా, అప్పుడు దాకా నేను నమ్మను అని చెప్పి తోమా అంటాడు. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు తోమా దగ్గరకు వచ్చి చూచి నమ్మిన వాడి కంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు తోమా అని చెబుతాడు. తోమా తన జీవితంలో ఓ అవిశ్వాసం, ఓ సందేహం ఆయన నిజంగా లేచి ఉండాడంటారా? లేకపోతే వీళ్ళందరూ అబద్ధాలు చెప్తున్నారా? చచ్చిపోయిన వాళ్ళు ఎగవటం ఏంటి? అసలు నిజంగా లేచాడా? నేనైతే నమ్మను. సందేహం, అనుమానం, సంశయం ఈయనలో ఉంది. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు కూడా నీ జీవితంలో ఎన్నో సందేహాలు, డౌట్లు మీద డౌట్లు, ఎన్నో అనుమానాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. దేవుడు ఆ పని చేయకుండా ఉండొచ్చు కదా. దేవుడు అలాగున ఆ వ్యక్తికి ఆ మరణము అనుమతి ఇవ్వకుండా ఉండొచ్చు కదా. దేవుడు నా భర్తను మార్చొచ్చు కదా. దేవుడు నా కుటుంబాన్ని కనికరించొచ్చు కదా. ఏమోలే, నాకు కొంచెం దేవుడి మీద ఏదో నమ్మకం తక్కువైపోతుంది. ఒక సందేహం, అనుమానం, సంశయం. దేవుడు ఉన్నాడని తెలుసు, ఆయన కార్యము చేస్తాడని తెలుసు. నీకున్న పరిస్థితిని బట్టి, నీ మదిలో రేగిన ప్రశ్నలను బట్టి ఎన్నో సందేహాలు, ఎన్నో అనుమానాలు, ఎన్నో సంశయాలు నీ మదిని పట్టి పీడిస్తున్న వేళలో ఓ వైపేమో దేవునికి దగ్గర అవ్వలేక, ఓ వైపేమో దేవునికి దూరం అవ్వలేక, దేవుడు అనుమతిస్తున్న పరిస్థితులు అర్థం కాక, ఎందుకు ఆ పరిస్థితిని దేవుడు అనుమతిస్తున్నాడో తెలియక ఎన్నో సందేహాలు. సేవకులతో అడుగుదామా, ఏమనుకుంటారో, ఎవరికైనా
చెబుదామా, అమ్మో ఈ మనిషి ఇట్లాంటిదా అంటారేమో. ఎవరికి చెప్పుకోలేక, నీకున్న అనుమానాలు తీరక, సందేహాలతో సతికిలపడి ముందుకు వెళ్ళలేక, నీ జీవితంలో అనుమానంతో నువ్వు ఉన్నావేమో. ఈ రోజు దేవుడు తన వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, నువ్వు సందేహపడొద్దు. దేవుడు తగిన సమయమందు తన కార్యాన్ని నూతనపరచబోతున్నాడు. దేవుడు ఎప్పటికో కార్యాన్ని చేస్తాడయ్యా. నాకున్న సందేహాల సంగతి ఏంటి? రోజు రోజుకి పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు. ఎవరిని అడగను, ఎవరికి చెప్పను అని నీలో నువ్వే అనుకుంటున్నావు కదా. నేనంటాను, సందేహాలు ఎవరినైనా అడగటం మంచిదే. కానీ ఈ రోజుల్లో సందేహాలు ఎవరైనా అడిగినప్పుడు వారు ఆ సందేహాలకు జవాబులు చెప్పినా కూడా జవాబులు వినే కొద్దీ సందేహాలు పెరుగుతుంటాయి. రోజు రోజుకి ప్రతిదీ డౌట్ 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 డౌట్. కొన్ని అడిగి తేల్చుకోవాలి, తప్పు కాదు. అలానే అన్ని అడగలేం కదా. ఆ సందేహాన్ని బట్టి విశ్వాసం తక్కువైపోతుంది, ప్రార్థన తక్కువైపోతుంది, ఉపవాసం తక్కువైపోతుంది. ప్రార్థించాలనేటువంటి ఆ ప్రోత్సాహం కూడా రావట్లేదు. నేను ఇంత ప్రేయర్ చేస్తున్నా కూడా ఎందుకు ఇట్లా జరుగుతుందని ఒక సందేహం నీ మదిని పట్టి పీడిస్తుందేమో. ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా మనందరితో ముచ్చటించాలనుకుంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? సందేహపడద్దు, నువ్వు భయపడొద్దు, నువ్వు సందేహపడొద్దు. అమ్మా, మనం అనుకుంటాం కానీ ఏముందిలేండి సందేహాలు మనుషులన్నకు వస్తాయి కదా అని. లేదమ్మా, పరిశుద్ధాత్మని సహాయంతో దేవుని ద్వారా ధైర్యాన్ని పొందుకొని సందేహాలు అనేవి మైండ్లో లేకుండా చేసుకోవాలి. సందేహాలు మన మైండ్లో ఉంటే, అనుమానాలు మన మైండ్లో ఉంటే, సంశయాలు మన మైండ్లో ఉంటే చాలా నష్టపోతామండి, చాలా నష్టపోతాం. అందుకని దావీదు అంటాడు 26 సంకీర్తన 1వ వచనం చూడండి. 26:1 సంకీర్తన 26:1. యథార్థవంతుడనై ప్రవర్తిస్తున్నాను, యథార్థవంతుడై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. నాకు తీర్పు తీర్చుము. ఏమీయు సందేహపడకుండా యెహోవాయందు నేను ఏమీయు సందేహపడకుండా యెహోవాయందు నేను నేను నమ్మిక నమ్మిక ఉన్నాను. అమ్మ, ఈ మాట మనం చెప్పగలమా? ఏమీయు సందేహపడకుండా యెహోవాయందు నేను నమ్మిక ఉంచాను అని ఎవరైనా చెప్పగలరా? మనం దేవుని మీద నమ్మకం పెట్టుకున్నాం అనుకుంటాం కానీ ఎన్ని సందేహాలు మదిలో. భక్తుడు అంటాడు, నాకెన్నో ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి కానీ దేవుని పాదాల యొద్ద పెట్టుకున్నా. ఒకటి, నువ్వు దేవుని పాదాల యొద్ద పెట్టి ఆ డౌట్ని డౌట్గా ఉండమని నేను చెప్పట్లేదు. తగిన సమయం ప్రతి డౌట్కి దేవుడు క్లారిటీ ఇస్తాడు, ప్రతి దానికి దేవుడు వివరణ ఇస్తాడు. నా జీవితంలో కూడా సేవలోకి వచ్చినప్పుడు చాలా ప్రశ్నలు ఉండేవి. అదెందుకు, ఇదెందుకు, అలా ఎందుకు, ఇలా ఇలా ఎందుకు అలా అన్నప్పుడు ఎవరు మనుషులు ఎంతవరకు చెప్తారండి? పరిశుద్ధాత్ముడే అన్ని నేర్పిస్తూ వస్తున్నాడు, పరిశుద్ధాత్ముడే నడిపిస్తూ వస్తున్నాడు. సందేహాలు ఉన్నది నిజమే, ఎన్నో అనుమానాలు ఉన్నది నిజమే. ఏం భయపడొద్దు, దేవుడే నీ సందేహాలు నివృత్తి చేయబోతున్నాడు. నువ్వు ధైర్యంగా ఉండు. ఏంటంటే ఈ సందేహాలు మనలో ఉండటం వల్ల చాలా నష్టాలు ఉన్నాయండి. అందుకే అంటాడు, ఏమీ సందేహపడకుండా నేను నిన్ను నమ్మానయ్యా, నీ మీద నాకు నమ్మకం ఉంది. మధ్యలో దేవుడు చేస్తాడంటవా, దేవుడు ఇస్తాడంటవా, దేవుడు మారుస్తాడంటవా, దేవుడు ఇది చేస్తాడా, అసలు ఇది అవుతుందా, ఇలాంటి సందేహాలు ఉండవు. ఏమో సందేహపడకుండా నేను నిన్ను నమ్మానయ్యా. ఈరోజు నువ్వు చెప్పగలవా మాట? నువ్వు చెప్పగలవా? అమ్మా, ఈ సందేహం మన మైండ్లో ఉండటం వల్ల మనం ఎంత నష్టపోతామో కొన్ని మాటలు మీతో నేను పంచుకుంటాను. సందేహాల వలన మన జీవితంలో వచ్చే నష్టాలు. సందేహాలు అంటే తెలుసు కదా, అవుతుందా అవ్వదా, జరిగిద్దా జరగదా, ఇది జరిగే అవకాశం లేదు కదా, అలా అంటే జరగదు, ఇక ఇది అవ్వదు అని ముందే ఫిక్స్ అయిపోవడం. ఆత్మీయ జీవితంలో సందేహం ద్వారా చాలా నష్టాలు ఉన్నాయి. ఇప్పుడు జకరియా ఉన్నాడు, ప్రభు మాటలు నమ్మకపోవడం వల్ల, సందేహపడటం వల్ల ఏమయ్యాడు? మొగుడైపోయాడు. నా మాటలు వాటి కాలం ముందు నెరవేరుతాయి, నువ్వు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు వరకు నువ్వు మాట్లాడక మౌనమైపోతావు. ఎందుకంటే సందేహపడ్డాడు.
సందేహపడ్డాడు, మొగుడైపోయాడు జకరియా. సందేహం మన జీవితంలో ఉంటే దేవుడు చేస్తాడంటారా, దేవుడు ఇస్తాడంటారా? వద్దండి, ఆ మాటలు వద్దు. నా దేవుడు ఖచ్చితంగా చేస్తాడంతే, నా దేవుడు ఇస్తాడంతే. తగిన సమయం ముందు దేవుడు నాకు అవసరమైన ఆయన ఇస్తాడనేటువంటి ఓ దృఢ నిశ్చయిత మనలో ఉండాలి. ఈ సందేహాల వలన మనం ఎలా నష్టపోతాము ఒక్కొక్కటి చెప్తాను. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం. విశ్వాస విషయమై విశ్వాసమై బలహీనుడైన వానిని చేర్చుకొనుడి బలహీనుడైన వానిని తెచ్చుకొనుడి. చేర్చుకొనుడి, అయినను సంశయములను తీర్చుటకు అయినను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు. వాదములను పెట్టుకొనవద్దు. రోమా పత్రికలో పౌలు గారు రాస్తూ, విశ్వాస విషయంలో బలహీనంగా ఉన్నోళ్ళని చేర్చుకోండి. వాళ్ళకి ఎన్నో సంశయాలంటే సందేహాలు ఉంటాయి, వాటిని తీర్చడానికి వాదన పెట్టుకోవద్దు. ఎందుకంటే ఎక్కడైతే సందేహం ఉంటుందో అక్కడ విశ్వాసంలో బలహీనులు అవుతారు. దేవుడు ఇస్తాడా, దేవుడు చేస్తాడా అని ఏమోలే అని సందేహాలు ఎక్కువ పెరిగిపోతున్నాయి అనుకోండి, విశ్వాసంలో బలపడతామా బలహీనపడతామా? బలహీనపడతాం. అలాంటప్పుడు నీ దేవుడు నీకు మేలు చేస్తానంటున్నాడు కదా, నీ దేవుడు నీకు కార్యం చేస్తానంటున్నాడు కదా, నువ్వేం చేయాలా? సందేహ పడకుండా ఉండాలి. సందేహపడితే విశ్వాసం తగ్గుద్ది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైండుట అసాధ్యం. విశ్వసించువాడు కలవరపడడు. విశ్వాసం అవసరం. ఈరోజు ఆ విశ్వాసంలో బలహీనురాలు అవుతావా? ఆ విశ్వాసంలో బలహీనుడు అవుతావా? ఆ విశ్వాసంలో ఎప్పుడైతే నీకు సందేహాలు ఉంటాయో ప్రతిదీ డౌటే, ప్రతిదీ డౌటే, ప్రతిదీ డౌటే. ఏ సేవకుడైనా ఎంతవరకు అర్థమయ్యేటట్టు చెప్పగలడు? కొంతవరకు చెప్పగలడు, కానీ పూర్తిగా కూర్చోబెట్టే ఓపికతో చెప్పలేరు కదా. ఈరోజు ఈ మాటలు వింటున్న నీ ఒకటే సందేహాలు పెరిగిపోతున్నాయా? వాటిని బట్టి నీ విశ్వాసం తగ్గిపోతుంది. అందుకే దేవుడు ఈరోజు ఈ మాట ద్వారా నీకు చెప్పమంటున్నటువంటి మాట ఏమిటంటే, పరిస్థితుల వైపు చూస్తూ నీవెన్నో సందేహాలు ఉండటం వల్ల విశ్వాసం తగ్గిపోతుంది, ఈ విశ్వాసంలో బలహీనుడు అయిపోతున్నావు. అందుకే దేవుడు నీతో అంటున్నాడు, నువ్వు సందేహించొద్దు. ఎందుకంటే సందేహిస్తే విశ్వాసంలో నీవు బలహీనుడు అయిపోతావు. అమ్మా, మన ధైర్యమే విశ్వాసం, మన బలమే విశ్వాసం. అటువంటి మనము మన బలమైన విశ్వాసాన్ని ఈ సందేహాలు బట్టి బలహీనం చేసుకుందామా? ఎంతో మంది రోగస్తులతో యేసు ప్రభు అన్న మాట ఏంటి? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. నీ విశ్వాసమే నిన్ను బాగు చేయను. ఇప్పుడు విశ్వాసమే లేకపోతే స్వస్థత వస్తుందా? బాగుపడతారా? అందుకనే సాతాను సందేహాలు పెడుతుంటాడు నీలో. డౌట్లు, పిచ్చి డౌట్లు అండి. మామూలు మనిషికి డౌట్లు ఉండటం తప్పు కాదు. డౌట్లు ఉన్న వాళ్ళందరూ పాపులని నేను అనట్లేదు. నీ డౌట్ అనేది నువ్వు ఇంకా ప్రభువులోకి ఎదగటానికి కారణం అవ్వాలి తప్ప భ్రష్టత్వంలోకి తీసుకెళ్లేటట్టు ఉండకూడదు. నీ డౌట్, పిచ్చి డౌట్లు ఉంటాయి. ఆ సందేహాలు అపవాది కలుగు చేస్తుంటాడు. అలాంటివి మనలో ఉండటం వల్ల విశ్వాసాలు బలహీనులు అవుతాం. నెంబర్ 1. నెంబర్ 2 చూడండి, లూకా సువార్త 24:38. అప్పుడు ఆయన మీరెందుకు కలవరపడుచున్నారు? మీ ఈ హృదయములలో హృదయములో మీ సందేహములు హృదయంలో పుట్టునేలా సందేహములు పుట్టనేలా పుట్టునేలా నేనే ఆయనను అనుటకు నేనే ఆయన ననుటకు నా చేతులను నా పాదములను చూడుడి. నా చేతులను నా పాదములను చూడుడి. చూడుడి. లూకా 12:29 కూడా చూడండి అమ్మా. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి, అనుమానం కలిగి ఉండకుడి. అనుమానం కలిగి ఉండకుడి. ఒక చోట అక్కడే రాయబడింది మాట, మీరెప్పుడైతే కలవరపడతారో, భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారో, మీలో సందేహాలు పుడితే మీలో కలవరం వస్తుంది. ఒకటి, సందేహం పుడితే విశ్వాసంలో బలహీనులైపోతాం, గుర్తుపెట్టుకోండి. 2, సందేహాలు ఎక్కువైపోతే కలవరపడిపోతాం. అమ్మో నా భవిష్యత్తు ఏంటి, అమ్మో ఏం తింటాను, అమ్మో ఏం తాగుతాను.
అమ్మో ఏం చేయాలని అనుమానం కలిగి ఉండకండి. సందేహం వద్దు, అనుమానం వద్దు. ధాన్యమును ఆజ్ఞ ఇచ్చిన దేవుడు పోషించబోతున్నాడు. ఆహారమునకు కొదువ లేదు. ఆయన ఆకాశము నుండి ఆనాడు మన్నాను పంపినట్లుగా నీకు ఎప్పుడు ఏది అవసరమో ఆయన అది పంపిస్తాడో. నువ్వేం చేయాలో తెలుసా? నువ్వు సందేహాలు లేకుండా చూడాలి. సందేహం నేను కలవరం గురి చేస్తుంది. చూడండి, మనకు బాగా డౌట్లు ఎక్కువైపోయినాయి అనుకో. నేను ప్రభువుని నమ్ముకున్నాను, కనీసం తినడానికి సరైన తిండి లేదు, చేతిలో డబ్బు లేదు, నా బ్రతికేందుకు ఎట్ట అయిపోయిందని ఎక్కువ సందేహాలు వచ్చాయనుకో, కలవరం పెరుగుద్దా తగ్గుద్దా చెప్పండి? పెరుగుద్దండి. కలవరం పెరుగుద్ది. విశ్వసించువాడు కలవరపడు. కలవరపడు. ఇప్పుడు నీలో కలవరం ఎక్కువైపోయింది అనుకోండి, నువ్వెంత నష్టపోతావు అమ్మా. చితి చితి చచ్చిన శవాన్ని కాలిస్తే చింత బతుకున్న మనిషిని గాల్చేస్తుంది. చింత అంత డేంజర్. చింత అంటే డిప్రెషన్, బాధ, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని వేదన, దుఃఖకరమైన పరిస్థితులు. అలాంటి స్థితిలో కూడా నీవు సందేహించకుండా నా దేవుడు నాకున్నాడని ధైర్యంగా ఉంటే కలవరపడకుండా ఉంటే నిశ్చయముగా నా దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఈ సందేహాల వలన 2 కలవరపడిపోతాం. 3 వీటిని ఎక్కువ వివరించట్లేదు, పైనే చెప్తున్నాను. అర్థం అవ్వాలి, అర్థం చేసుకోండి. సందేహాల వలన వచ్చే నష్టాలు చెప్తున్నాను. 3. మొదటి తిమోతి 2:8. మొదటి తిమోతి 2:8. కావున ప్రతి స్థలమునందును పురుషులు కోపమును సంశయములు లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుతున్నాను. కావున ప్రతి స్థలమందు పురుషులు కోపమును సంశయమును లేని వారై. ఎప్పుడైతే మనిషిలో సందేహాలు అనేవి పెరుగుతాయో, ఒకటి విశ్వాసంలో బలహీనులైపోతారు. 2 ఏంటది? రెండవది కలవరపడిపోతారు. 3 ఎప్పుడైతే మనలో ఈ యొక్క సంశయము మనలో ఉంటుందో, మన జీవితంలో ఎలా ఉంటుందో తెలుసా? త్వరగా కోపానికి లోనవుతాం. త్వరగా ఊరికి కోపం వచ్చేస్తుంది సందేహపడేవాడికి. అవు అంటే కోపం, తా అంటే కోపం. కోపట్టం ఫ్యాషన్ అయిపోతుంది ఈ రోజుల్లో. కానీ ఇక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే, కావున ప్రతి స్థలమందు పురుషులు కోపం సంశయం ఉండకూడదు, అనుమానాలు ఉండకూడదు, ప్రార్థన చేసేవారిగా ఉండాలి. పురుషులనే కాదు, స్త్రీలైనా కూడా అందరూ ఎట్లా ఉండాలంటే ఐక్యంగా సాగిపోవాలి, ఐక్యంగా ముందుకు వెళ్ళాలి. అందుకని మీతో చెబుతుంది ఏమిటంటే, ఎప్పుడైతే నీలో సందేహాలు పెరుగుతాయో, ఊరికే షార్ట్ టెంపర్ అంటారే, ప్రతిదానికి వాళ్ళకి టీ కావాలంటారు, బిస్కెట్ కావాలంటారు. ఉదాహరణకి ట్రైన్లో ప్రయాణిస్తున్నారనుకోండి, ఆ టైంలో ఏదన్నా డౌట్ వచ్చేసింది అనుకోండి, వెంటనే కోపం వచ్చేస్తుంటది అనమాట. ఎందుకు నేను ఉదాహరణ చెప్పానంటే, ఒక చోట ప్రయాణం చేస్తున్నప్పుడు అదొస్తుందా ఇదొస్తుందా అని చెప్పేసి అని చీటికి మాటికి ఒక ఆయన ట్రైన్లో ఎంత కోప్పడిపోయాడంటే, బాగా కోప్పడిపోయాడు. నా మాటలు అర్థమవుతున్నాయా తల్లి? ఎందుకు ఈ ఉదాహరణ చెప్పానంటే, చిన్నదానికి అనుమానపడి కోపంలో ఒక ఆయన మరొక వ్యక్తిని గాయపరిచేశాడంటే, నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, సందేహాలు ఎక్కడుంటే అక్కడ ఖచ్చితంగా కోపం ఎక్కువైపోతుంటది. అందుకని మీలో సందేహాలు అనేవి దూరం చేసుకోవడానికి చూడండి. ఊరికే కోపడిపోతారు సందేహాలు ఉన్నారు. అవునా కదా? ఎక్కువ డౌట్లు ఉన్నాయి అనుకోండి, ఎక్కువ సందేహం ఉందని, దేవుడు చేస్తాడో లేదా అనుమానం ఉందనుకోండి, ఏమవుతుంది? వెంటనే కోపం వచ్చేస్తుంటది, చీటికి మాటికి కోపం వచ్చేస్తుంటది. అర్థమవుతున్నాయి నా మాటలు? 3 మాటలు చెప్పాను మీకు. కొంతమంది, ఎందుకు నేను ఇందాక ఒక చిన్న ఉదాహరణ చెప్పానంటే, సందేహాల వలన, చిన్న మనస్పర్ధల వలన త్వరగా కోపానికి లోనై ఎంతో నష్టపోయారు. చిన్న టీ బిస్కెట్లు అలాంటి చిన్న విషయాల దగ్గర. అందుకనే దయచేసి సందేహమును మానుకోవడానికి చూడండి. తర్వాత ఇంకోటి చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:15.
నిష్కలంకులను ఉమ్, అవిందులైన దేవుని కుమారులన్నట్లు తనుగులను ఉమ్. సంశయములను మాని సమస్త సనుగులను కార్యములు సంశయములు మాని. ఎప్పుడైతే అనుమానాలు ఉంటాయో అక్కడేముంటది? సనుగుడు ఉంటది. ఊరికే సనుగుతుంటారు. ఇజ్రాయెల్ ప్రజలు సనిగినట్టు. సనుగుడు దేవుడికి అస్సలు నచ్చదండి. ఈరోజు కొంతమంది ఎప్పుడు సనుగుతూనే ఉంటారు. ఇంట్లో ఏం దేవుడో ఏంటో ఏంటో ఇట్లా అట్లా. వద్దు, సనగొద్దు. సనగటం మానేయండి. సనగొద్దు. ఈ భర్త ఈ నా భర్త ఎందుకు, ఈ నా పిల్లలు ఎందుకు, ఈ భర్త నాకు దొరకకుండా ఉన్నా బాగుండు ఇట్టంటే అనొద్దమ్మా. దేవుడు నీకు ఇచ్చిన భర్త, దేవుడు జత చేసిన వాడు, దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదు. నువ్వు కూడా వేరు చేయకూడదు. భరించాలి. ఎందుకు ఇచ్చాడు దేవుడి పిల్లల్ని అనొద్దు. వాళ్ళు దేవుడిచ్చిన పిల్లలు. ప్రేమించు, వారి కొరకు ప్రార్థన చేయి, అంతే తప్ప సనగతా ఉండొద్దు. సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. మానండి, మానండి. ఎందుకు ఎందుకు మానాలి? యేసే శిష్యులు కూడా దయ్యాన్ని వెలగొట్టలేకపోవడానికి కారణం వాళ్ళలో ఉన్న అనుమానం. ఇది పోద్దా, ఈ నిజంగా ఈ దెయ్యం పోద్దా అని. అందుకే యేసుప్రభు ఏమన్నాడు వాళ్ళతో? మీ అల్ప విశ్వాసం చేతనే కార్యం జరగట్లేదు. కార్యం అక్కడ జరగట్లేదు. కార్యం జరగట్లేదు. నాలుగు మీతో చెప్పాలనుకుంటుంది, ఎక్కడ సందేహాలు ఉంటే అక్కడ కార్యాలు జరగవండి. సందేహాలు లేని చోటే కార్యం జరుగుతుంది. ఐదో మాట కూడా చూద్దాం త్వరగా. యాకోబు రాసిన పత్రిక 1:6. అయితే అతడు ఏమాత్రములు సందేహింపక విశ్వాసంతో అడగవలను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. ఎప్పుడైతే ఎప్పుడైతే ఇప్పుడు సముద్రం ఉందనుకోండి, ఒక గాలి గాలి వచ్చినప్పుడు అది అలలు ఎగిరి పడుతున్నట్లుగా సందేహపడేవాడు ఊరికే దేవుడిది ఇస్తాడా చేస్తాడా అని సందేహంతో అడిగేవాడట. గాలి చేత రేపబడినట్లు అంటే వాడి జీవితంలో స్థిరత్వం ఉండదన్నమాట. సందేహించు వాడి జీవితంలో స్థిరత్వం ఉండదన్నమాట. అటు ఇటు కదిలింపబడతా ఉంటాడమ్మా. అందుకని దయచేసి సందేహించడం మానేయండి. స్థిరంగా ఉండరు. కాసేపట్టు కాసేపిట్టులా ఉంటది. తర్వాత యాకోబు 1:7 ఉంటది, అట్టి మనుషుడు ద్విమనస్కుడై అని ఉంటది. అంటే దాని కూడా అర్థం తన సమస్త వాక్కులందు ఎవరైతే నడుచుచున్నాడు. అస్థిరుడు అని ఉంటది. ఇక్కడ మీ కింద చెప్పాను స్థిరంగా ఉండరు అని చెప్పి. తర్వాత సందేహించువాడు రెండు మనసులు కలిగి ఉంటాడు. ఏ మనసు? రెండు మనసులు. అది ద్విమనస్కులు. దేవునికి నచ్చనిది అదే, రెండు మనసులు కలిగి ఉండటం. ద్విమనస్కులు అంటే రెండు మనసులు కలిగి ఉండటం. తర్వాత ఏడో విషయం, సమయం లేక స్పీడ్గా చెప్తున్నాను. యాకోబు 1:8 గనుక ప్రభు వలన తనకి ఏమైనాను దొరుకునని తలంచుకొనరాదు. సందేహించువాడు ఆశపడినది దొరకదండి. అమ్మ 7 మాటలు చెప్పాను. ఏడో మాటగా సందేహిస్తున్నావు అనుకోండి, నువ్వు ఆశపడింది నీకు దొరకదు, నీకు రాదట. ఈ 7 మాటలు ఒకసారి మరలా గుర్తు చేస్తాను. ఒకసారి ఆలోచించండి అమ్మా. ఎప్పుడైతే మన జీవితంలో సందేహం ఉంటుందో, సందేహాలంటే తెలుసు కదా, అవి అధికం అవుతాయో, నెంబర్ 1 విశ్వాసంలో బలహీనులవుతాం. నెంబర్ 2 కలవరపడతాం. నెంబర్ 3 త్వరగా కోప్పడతాం. నెంబర్ 4 కార్యాలు చేయలేం. మనం దేవుని పని కూడా మనం చేయలేం. ఈ సందేహాలు ఉండటం వల్ల కూడా దేవుని పని మనం చేయలేం. 5 స్థిరత్వం ఉండదు. 6 ద్విమనస్కులై రెండు మనసులు కలిగి ఉంటాం. 7 మనం ఆశించింది మనకి దొరకదు. ఈ 4, 5, 6, 7 నేను ఎందుకు వివరించలేదంటే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు రెండు మనసులు అంటే మీకు తెలుసు, ఆశించింది దొరకదంటే మీకు తెలుసు, ఇక స్థిరంగా ఉండడంటే మీకు తెలుసు. ఇన్ని తెలుసు కదా తల్లి, ఎందుకు సందేహిస్తున్నాను అనుకోవచ్చు. అలానే మాకు వచ్చిన ప్రశ్నలన్నీ కూడా ఏం చేయమంటావు? దేవుణ్ణి అడుగు, ప్రభువా నాకు సందేహాలు ఉన్నాయి నాయన, నాకు డౌట్ క్లారిటీ చేయి అంటే దేవుడు నీకు క్లారిటీ చెప్పే విధానం ఎలా ఉంటుందంటే, నీకు ఆయన సందర్భాన్ని బట్టి, ఆయన పరిస్థితిని బట్టి నీకు ఆయన క్లారిటీ ఇస్తాడు. నీ సందేహాలు ఎగిరిపోతాయి. గిద్యోను జీవితంలో కూడా సందేహాలు. దేవుడు మాతో ఉంటే మమ్మల్ని ఎందుకు శత్రువులు పట్టుకెళ్తారని ఒక సందేహం ఉంది. దేవుడు తనతో మాట్లాడిన తర్వాత సందేహాలన్నీ ఎగిరిపోయినాయి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడి నీ మదిలో ఉన్న సందేహాలన్నీ ఆయన నామంలో ఎగిరిపోవును గాక. ప్రార్థన చేయని, ప్రభువా నాలో సందేహాలు ఉన్నాయి నాయన,
ప్రభా నాకు ఎన్నో డౌట్స్ నాయన, వాటిని బట్టి నేను నీకు దగ్గర అవ్వలేకపోతున్నాను ప్రభా. నన్ను క్షమించండి నాయన. ఇప్పుడు వాడు కలవర పడున్నావు కదా ప్రభా తండ్రి అయ్యా, ప్రభా నాయన ఎన్నో సందేహాలు మాలో ప్రభా ఎన్నో సందేహాలు ఉన్నాయి. మాలో ఉన్న సందేహాలను ఎరిగి నువ్వు ఈ రోజు మాతో మాట్లాడావు నాయన. ఆ సందేహాలు ఎలా పోగొట్టుకోవాలో మాకు తెలియట్లేదు. నువ్వే తగిన సమయం ముందు వాటిని తీర్చాను. ఆ సందేహాలు మా అలానే పెట్టుకుంటే 7 నష్టాలు మేము విన్నాం. అయ్యో మా జీవితంలో నష్టాలు ఉండకూడదు స్వామి. మా జీవితంలో మేము నష్టాలు అనుభవించకూడదయ్యా. మా జీవితంలో ఆ నష్టాలు మా జీవితంలో మేము అనుభవించకూడదయ్యా. ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడా, మహోన్నతుడా, దయగలిగిన దేవా, సందేహం లేకుండా ముందుకెళ్ళాలి. ఏమియో సందేహపడకుండా నేను యందు నమ్మిక ఉంచుకున్నానని భక్తుడు అన్నాడు. మేమైతే ఊరికే సందేహిస్తున్నాం, ప్రతిదానికి సందేహిస్తున్నాం. మమ్మల్ని క్షమించండి అయ్యా. అయ్యా సందేహిస్తే వచ్చే నష్టాలు చెప్పావు, విశ్వాసంలో తగ్గిపోతామని. అయ్యో ప్రభు, మేము అలాగ ఉండకూడదయ్యా, సహాయం చేయమని మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి అయ్యా. మా మాకు సహాయం నువ్వే, మా ధైర్యం నువ్వే, మాకున్న ఆధారం నువ్వే. ప్రభువా నీ వైపే చూస్తున్నాను ప్రభువా, కార్యం చేయమని అయ్యా, అద్భుతం చేయమని నాయన. మీరే మా జీవితంలో ప్రభువా తండ్రి గొప్ప కార్యం చేయమని, అపవిత్రులు అయ్యా మీరే మమ్మల్ని దయ ఉంచి కాపాడమని అయ్యా. మా పని పాటల్లో తోడుగా ఉండమని, ప్రతి ఇంటి చుట్టూ కంచివే, వైరస్లు అనారోగ్యాలు దరి చేరకుండా కాపాడమని, చిన్న పెద్ద అందరు మీ చేతికి అప్పగిస్తున్నాం. ప్రతి ఇంటి చుట్టూ కంచె వేసి అయ్యా ప్రమాదాల నుండి తప్పించమని, క్షేమాన్ని ఇవ్వండి. అంతా కూడా నీ నామానికి మహిమకరముగా జరిగించమని, అన్ని ఆటంకములు తొలగించమని, నీ బిడ్డల పక్షాన మీరుండి గొప్ప కార్యం చేయండి నాయన. ఎవరెవరు ఏ సమస్యతో ఉన్నారు సమస్యలు తీర్చండి, రోగంతో ఉన్నారు స్వస్థత ఇవ్వండి, మారు మనసు లేని వాళ్ళకి మారు మనసు ఇవ్వండి. పని చేస్తున్న వాళ్ళకి ఎండల్లో వారి చేతి పనుల్లో తోడుగా ఉండి కాపాడి నిన్న రెక్కల నీలో భద్రపరచమని, ప్రతి ఒక్కరిని కాపాడమని, గురు ప్రార్థనలు ఘనంగా కొనసాగించమని యేసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మ నుండి సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడూ ప్రభు కృప తోడే ఇండును గాక. ఆమేన్. 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 అందరికీ ఈ రోజు నుంచి వందనాలమ్మా. సిబిసి స్టార్ట్ అవుతుంది అమ్మ పెద్ద చర్చిలో. ఓకే అన్న, అంటే ఇప్పుడు వచ్చేవారు ఎవరు లేరు, అందరూ బయట వాళ్ళే. అంటే నేను ప్రేయర్ లో పెట్టామని చెబుతున్నాలే. ఓకే ఓకే అన్న, కంపల్సరీ ప్రేయర్లో పెడతానమ్మా. వందనాలక్క అన్నయ్య వాళ్ళ చర్చ్లో ఈరోజు సిబిసి ఉంది, పిల్లలకి ప్రార్థన చేయండి. అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్. మ్యారేజ్ ప్రార్థన చేయండి. వందనాలక్క, వందనాలమ్మా.